గుడ్ మార్నింగ్, ఐ లవ్ యూ. వర్షం పడుతుంది. ఓహో ఓకే సరే. సైకిల్ తడుస్తుందా ఏంటి? ఏదో గాలి తగ్గినట్టు అనిపిస్తుంది. లేదు ఓకే, కొంచెం లోపల పెడితే అయిపోయేది. చల్లగా ఉంది అసలుకి. వర్షం ఉంది బాగా ఇవాళ. మొత్తం మేబీ ఇవాళ ఇక్కడే అయిపోతుందేమో నాకు డే మొత్తము. ఇక్కడ చల్లగా 14 degrees ఏమో చూపెడుతుంది. అంటే చాలా చల్లగానే అర్థం. 14 degrees అంటే ఏసీ కన్నా తక్కువనే. అండ్ ఏసీలో వాడు చెద్దలు కప్పుకొని ఆడుకుంటాగా అట్లా. అండ్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒకసారి వెళ్దాం బయటికి. తడిస్తే మళ్ళీ అసలు చాలా బాగోదు. బట్ ఓకే, మీకు ఒకటి చూపెడదామని ఈడ దాకా వచ్చాను, లేకుంటే రాకపోయేటోని. ఐల్ షో యూ. చూడండి ఎంత బాగుందో కదా. టచ్ చేస్తా. చుచ్చుకుచ్చులు ఎంత బాగుంది. అండ్ అక్కడ ఫ్లవర్స్ అండ్ వాష్రూమ్ అండ్ అవర్ క్యాంపింగ్ ఏరియా. తడిసిపోతా. చాలా చల్లగా ఉంది. అండ్ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. ఇది ముచ్చట. అమ్మా చలి పెడుతుందిరా బాబోయ్. కాఫీ పెట్టుకొని తాగితే ఎంత బాగుంటుంది. ఇప్పుడు తాగుదాం బస్సు పైనాక. వర్షం తగ్గితే ఇంకా రెడీ అయ్యి వెళ్తా. కాఫీ పెట్టుకుందాం బస్సు పైనాక. So nice. కాఫీ అయితే తాగినా కానీ ఇక్కడ ఒక పెద్ద మైనస్ ఉంది. ఏంటి తెలుసా? నీళ్ళు దగ్గరికి వస్తున్నాయి, టెంట్ కిందికి వస్తున్నాయి. వర్షం ఎక్కువైపోతుంది. అయితే ఉంటే టెంట్ చుట్టూ శత్రువులు రాజ్యం చుట్టూ చుట్టినట్టు వాటర్ టెంట్ చుట్టూ చుడుతున్నాయి, దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఏం చేద్దాం అంటావు మరి? కేసీఆర్ డైలాగ్ వేసుకోండి. ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అవుతాం. అక్కడ నుండి అయితే బయలుదేరి వచ్చేస్తున్నా ఫ్రెండ్స్. అండ్ సేమ్ మళ్ళీ బ్యూటిఫుల్ లొకేషన్స్ అవే ఉన్నాయి, చూపెడతా. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఎర్లీ మార్నింగ్. బాబా మైండ్ పోతుంది అసలుకి చూడాలంటే. ఇలాంటి లొకేషన్ చూడాలంటే
చాలా అదృష్టం ఉండాలేమో మేబీ. చూడండి ఎంత బాగున్నాయో. ఈ లొకేషన్లో సైక్లింగ్ చేసుకుని పోతున్నా. వర్షం బాగానే పడ్డట్టున్నది నైటు, అండ్ పొద్దున కూడా బాగానే పడ్డాయి అనుకోండి. అండ్ ఇప్పుడు మళ్ళీ వర్షం ఉంది, మళ్ళీ ఎండ కూడా ఉంది. ఇవి రెండింటిని చూసుకొని వర్షం ఎక్కడ కొడుతుందో అక్కడ చూసుకొని ఆగి మళ్ళీ వర్షం ఆగగానే మళ్ళీ తొక్కాలి. సో ఇక ఇదే పని ఇవాళ. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు, జస్ట్ కాఫీ తాగిన, చూసారు కదా. ఆ తర్వాత ఇంకా బయలుదేరిన. ఇక్కడ మంచి ప్లేస్ దొరికితే కాఫీ తీసుకోవాలి. ఇదేంటి ఏదో కొండలపైన గుట్టలపైన తీసుకెళ్తుంది. ఓహో, ఓ come on. అమ్మా, ఎక్కువ 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 ఎక్కువ. అమ్మా ఓకే. ఓహో, సో డ్రోన్కి అయితే పేరైతే పెట్టాను. అండ్ ఇక్కడ మంచి లొకేషన్ ఉంది, చూపెడదామని ఎగిరేస్తున్నాను. ఈ డ్రోన్ పేరు వచ్చేసి మయూరి. మయూరి అంటే తెలుసు కదా, నెమలి అని. సో ఆ పేరే పెట్టాను. ఎందుకు ఆ పేరు పెట్టాను అని అంటే నాకు ఇష్టం అండ్ నా వెనకాల చాలాసార్లు పడింది కాబట్టి సో ఆ పేరు పెట్టాను. అండ్ ఇప్పుడు ఈ డ్రోన్ షాట్స్ ఎలా ఉండబోతున్నాయో చూస్తున్నా. ఈ కొత్త డ్రోన్ ఫస్ట్ టైం ఎగిరేస్తున్నా. అది ఎప్పుడైతే లైక్ కింద పడ్డదో అప్పటి నుండి నాకు చాలా భయం అవుతుంది అన్నట్టు డ్రోన్ ఎగిరేయాలంటే. ఎందుకు భయం అని అంటే లైక్ తెలుసు కదా, ఇగో ఇంకా కవర్లు కూడా తీయలేదు. ఎందుకు భయం అని అంటే అంతే ఫ్రెండ్స్, కొన్నిసార్లు మనకు ఒక్కసారి 30,000 కట్టినాక భయం అనిపిస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఇగో ఈ డ్రోన్ ఇప్పుడే ఇగో దీని బట్టలు ఇప్పుడే తీస్తాను అనుకోరా అంది. ఇక ఓకే, చలో చూద్దాం, షార్ట్స్ చూద్దాం. Trees aren't green, the ocean is grey, sky is a vague blue, come my way. My room is a mess, it could use a hand. My favorite TV shows are capturing. I know must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems. I know I can't make it through. Every night is the same, I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking through all of my problems. I know all of my problems. I know where did it go? Desire to be a rock in my heels. I'm numb as a poison, flows in my veins. Guess I got used to avoiding the pain. I know must get it right, must get back in the fight. This can't be a surprise, I think I'll let it slide. I'm sleepwalking through all of my problems. I know I can't make it through. Every night is the same, I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking through all of my problems. I know all of my problems. I know maybe I need a break, maybe that's why I fade into this bitter taste. I think I'll let it be. Trees aren't green,
The ocean is grey, sky is a vague blue. Come my way, my room is a mess. It could use a hand. My favorite TV shows are capturing. I know I must get it right. Must get back in the fight. This can't be a surprise. I think I'll let it slide. I'm sleepwalking through all of my problems. I know I can't make it through. Every night it's the same. I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking through all of my problems. I know all of my problems. I know. Where did it go? The feeling of thirst, desire to be a rock in my heels. I'm numb as a poison, flows in my veins. Guess I got used to avoiding the pain. I know I must get it right, must get back in the fight. This can't be a surprise. I think I'll let it slide. I'm sleepwalking through all of my problems. I know I can't make it through. Every night it's the same. I keep running fast, left and right, wondering where my head's gone now. I'm sleepwalking through all of my problems. I know all of my problems. I know. Maybe I need a break. Maybe that's why I fade into this bitter taste. I think I'll let it be. సో ఈ బ్రిడ్జ్ డ్రోన్లో ఎంత బాగా కనబడ్డది. సో చూసారుగా ఎట్లుంది డ్రోన్ షాట్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నా. ఫుల్ గ్రీనరీతో ఉన్నది. సో ఇలాంటి ప్లేస్లో మనం సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అండ్ ఇంకేమైనా మంచి ప్లేసెస్ వస్తే చేస్తాను. కానీ డ్రోన్ మళ్ళీ కిందికి వచ్చేదాకా కొంచెం లైక్ టెన్షన్ అయింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎగిరేసాను కదా, అప్పుడు నాదేం తప్పు లేకుండా జస్ట్ గ్లిచ్ వల్ల పోయింది. కానీ ఈసారి మళ్ళీ అవ్వకుండా చూసుకుంటా. ఫుల్ గాలి ఎదురు గాడుపు కొడుతుంది, ముందు కదలనివ్వట్లేదు. కానీ తప్పదు, పోదాం పదండి. సో మీరు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పటివరకు బ్రిడ్జ్ ఉంది చూసారా. సో బ్రిడ్జ్ కింద ఈ రైడ్ చేస్తున్నాను అన్నట్టు నేను, లైక్ ఎగ్జాక్ట్లీ బ్రిడ్జ్ కింద రైడ్ ఇది. అండ్ ఇప్పుడు ఆ పైన బ్రిడ్జ్ ఉంది, వెహికల్స్ పోతున్నాయి. అండ్ బ్రిడ్జ్ కింద ఒక బ్రిడ్జ్ కట్టేసి వీళ్ళు సైకిల్స్ కోసం, లైక్ సైకిల్ కోసం అండ్ వాకింగ్ కోసం సెపరేట్ ఒక బ్రిడ్జ్ కట్టిరు, అది ఇదే. అండ్ రియల్లీ చాలా ఎఫర్ట్స్ పెట్టారు వీళ్ళు. ఈ విధంగా కట్టడం అనేది మాటలు కాదు, యా చాలా గ్రేట్ అని చెప్తా ఇది బ్రిడ్జ్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయడము, ఒక బ్రిడ్జ్ సపరేట్గా కట్టడము అనేది. చాలా స్మూత్గా ఉంది రోడ్డు కూడా. అప్పటి నుండి ఆకలి అవుతుంది, తిందామంటే ఎక్కడ దొరకట్లేదు. మళ్ళీ వెనక్కి ఒక 3 కిలోమీటర్ల వెనక్కి వచ్చేసి తినడానికి వెళ్తున్నా. ఇదేమో టేక్అవుట్ అని ఉంది, చూద్దాం. మామయ్య ఉన్నాయంట, అత్తమ్మ ఉంది. కింపా 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 ఉందా? ఏది కింపా వేసి చూపెట్టి, ఎట్లుంటుంది కింపా? 라면 아니면 김밥. కింపాప్ ఉందా? కింపాప్ అంటే ఎట్లుంటుంది కింపాప్? ఫోటో ఫోటో మెను మెను 아 메뉴가 మెను. 근데 이거 한글로 돼 있어. 한글 아이. 메뉴 푸드. 네 이렇게 있고요. 메뉴가 많이 없어요. నో ఇమేజ్ అవైలబుల్ అంట. అమ్మ ఫోటో లేవా? 먹을 게 없어서. ఎట్లా? 우리는 먹을 게 없어요. ఓరినియా. 네.
김밥 아니면 라면. 김밥 라멘? 네. 어? 라면. 김밥 라멘? 네, 그래도 괜찮을 것 같아요. రైస్ నూడిల్స్ 밥이 김밥. అవి కింపాప్ ఓకే ఓకే తీసుకురా ఏదో ఒకటి 근데 김밥이 తీసుకురా అమ్మా ఎట్లయితే అట్లా తిందాం ఇక 김밥이 이렇게 생겼거든요. ఓ కింపాప్ 알지? 아니 모르실 수도 있어. 아 김밥 알지? ఓహో కింపాపా ఓకే 아 사진은 థ్యాంక్ యూ 갖다 드릴까요? సో వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఇది గింపాప్ ఈ గింపాప్ అంటే తెలుసు కదా ఇది మొత్తం సీవీడ్తో చేసిన గింపాప్ అన్నట్టు ఇది మనం ఇదే తింటున్నాము అండ్ ఇది వచ్చేసి నూడిల్స్ ఈ నూడిల్స్లో వీళ్ళు ఎట్లా అంటే ఎగ్గును కొట్టిపోస్తారు 오뎅이고요. ఇది వచ్చేసి 그냥 드릴게요. 네. ఇది వచ్చేసి ఫిష్ కేక్ నూడిల్స్ అండ్ గింపాప్ అండ్ ఇక్కడ మనము చాప్ స్టిక్స్ ఇది తీసుకుంటాను ఈ చాప్ స్టిక్స్ నాకు ఈజీగా యాక్సెసిబుల్ అండ్ చెంచా సూప్ తాగడానికి ఇగో ఇది వచ్చేసి మనకు ఇది కిమ్చిలా ఉంటుంది అన్నట్టు ఇంతో చేసిరు ఇది తింటే సరిపోద్ది మనకి ఇప్పుడు అండ్ ఈ యొక్క ఫుడ్ మొత్తం తింటే మనకు రాత్రి దాకా పుర్సత్ అన్నట్టు ఇక మీకు తెలుసు మీ అందరికీ గింపాప్ ఎలా ఉంటుంది ఏంటిది అని చెప్పేసి అండ్ ఈ నూడిల్స్ ఇక నూడిల్స్లో ఇగో ఈ ఎగ్గు నేను ఇట్లా ఎగ్గుని ఇట్లా పోస్తారు వేడి నీళ్ళల్లో అంతే కానీ నూడిల్స్ అంత మంచివి కాదు హెల్త్కి నేను ఇది రామెన్ అంటారు ఇది రామెన్ని చాలా ఇష్టంగా తింటారు జపనీస్ అండ్ కొరియన్స్ కూడా ఆ పిచ్చి మ్యాగీ అంటారు కదా అదే ఇది తప్పదు ఇంకా తినాలి మనం తొక్కుడు కరుగుతుంది అన్నట్టు అండ్ ఇది వచ్చేసి ఫిష్ కేక్ అంటారు దీన్ని ఫిష్ తోటి చేసిన కేక్ ఇది ఇవే బాగానే ఉంది మన దగ్గర టిష్యూస్ వాడడం మనం ఎక్కువ కానీ ఇక్కడ టిష్యూస్ బాగా వాడతారు అండ్ ఎవరి వాళ్ళకి సపరేట్ చాప్ స్టిక్స్ ఇస్తారు అండ్ ఇప్పుడు మనం గులాబీ ఇక చూడండి సీవీడు మధ్యలో వెజిటేబుల్స్ ఫిష్ ఇదండి ఈ సీవీడు తెలుసు కదా సముద్రపు నాచు పాకుర్లా ఉంటుంది అస్సలు బాగోదు ఆ టేస్ట్ హెల్తీ కదా మూసుకొని తింటా అంతే నేను లేకుండానా తినిపోయేటోని అండ్ ఇది వచ్చేసి ఏదో అండి సో నేను ఏం చేశానంటే ఇక్కడ రామాయణం అవన్నీ ఇట్లా పెట్టుకొని తిన్నా కదా అండ్ నాకు ఓకే థ్యాంక్ యూ ఇక్కడ కందగడ్డలు ఉంటాయి కదా ఇవి 3 ఎక్స్ట్రా ఇచ్చింది అండ్ కందగడ్డలు కూడా ఫ్రీ ఇచ్చేసింది అండ్ కోక్ ఫ్రీ ఇచ్చింది అండ్ నాతో వీడియో తీసుకుంది చాలా హ్యాపీగా ఉంది తను అంటే వీళ్ళందరూ కూడా ఎందుకు అని అంటే నేను ఇట్లా ఫారినర్ అని చెప్పేసి వాళ్ళకి వేరే ఉంటుంది అన్నట్టు సో అట్లా చాలా బాగా చూస్తున్నారు అండ్ రియల్లీ మనం రూరల్ సైడ్ వెళ్తే చాలా వెల్కమింగ్ ఉంటారు పీపుల్ మనం సిటీ సైడ్ వెళ్తే కొంచెం లైక్ అంత అనిపించదు బట్ రూరల్లో చాలా బాగుంటారు జనాలు సో వీళ్ళు బాగా చూసుకున్నారు కూడా మనల్ని అండ్ మొత్తం తినేసిగా ఇక్కడ నుండి బయలుదేరుతున్నా నాకు నైట్ 1 o'clockకి లేసాను ఆ తర్వాత ఇంకా పడుకోలేదు నిద్ర వస్తూనే ఉంది నాకు ఇప్పుడు మళ్ళీ తొక్కితే ఆ నిద్ర పోతుంది అని చెప్పేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా 1 గంట 2 గంటల దాకా తొక్కేసి తర్వాత క్యాంప్ వేసుకుంటా నా వల్ల అయితే లేదు నిద్ర జల్దీగా పడుకోవడమే అండ్ అది ముచ్చట పదండి సో ఇంకా ఇక్కడ నుండి థ్యాంక్ యూ హంస మీద చాలా చాలా బాగా చూసుకున్నారు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ అండ్ హంస మీద అండ్ డబ్బులు కూడా చాలా తక్కువ తీసుకున్నారు కానీ చాలా మంచి ఫుడ్ పెట్టారని చెప్పేసి అనుకోవాలి ఒక రామెన్ తినలేదు నేను అది మైదాతో తయారు చేస్తాను నూడిల్స్ కానీ మిగతా అంతా చాలా బాగుంది ఇంకా పదండి బాయ్ బాయ్ చాలా దోమలు అయితే ఉన్నాయి ఇక్కడ దోమలు అంటారా పురుగులు అంటారా అర్థం అవ్వట్లేదు
బట్ టూ మచ్ ఉన్నాయి. సైక్లింగ్ చేస్తూ ఉంటే డైరెక్ట్ అవి ఈ మాస్క్ లేకుంటే మాత్రము చేతులకు ముక్కులోకి నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. అండ్ స్పెట్స్ కూడా ఫుల్గా కవర్ చేస్తున్నాయి. ఇగో చూడండి వర్షం స్టార్ట్ అయిపోయింది, తడిసింది. ఇప్పుడు నేను ఇంకా మధ్యలో ఉన్నా. 50 కిలోమీటర్స్ ఏమో రైడ్ చేశాను. ఎక్కడ క్యాంప్ వేసుకోవాలో తెలియట్లేదు వర్షానికి. అండ్ ఒక మంచి ప్లేస్ కూడా లేదు. ఐ థింక్ నేను అనుకుంటున్నా దాని కింద బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే అది మొత్తం రూఫ్ ఉంది కదా, రోడ్డు ఉంది కదా ఆ ఫ్లైఓవర్ కింద. సో దట్ అదైతే బెటర్ అని చెప్పేసి నా థాట్. అండ్ ఇక్కడ నేను ఫుడ్ ఇట్లా ఏమైనా దొరుకుతుందేమో అని చూస్తున్నా. లేకుంటే ముందు ఎక్కడైనా చూసేసి క్యాంప్ వేసుకోవాలి. అదండి జల్దీ. వర్షం పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఇక్కడైతే క్యాంప్ వేసుకుందామని అనుకుంటున్నాం. అసలు ఇక్కడ అలో ఉందో లేదో నాకు తెలియదు. అక్కడైతే వర్షం పడుతుంది. ఇప్పుడు మొత్తం బురద బురద ఉంది కింద. సో ఇక్కడ వేసుకోవడం అంత కరెక్ట్ కాదు. బురద బురదలో ఇక్కడ వేసుకుంటే ఏం కాదని అనుకుంటానా. ఛార్జింగ్స్ కూడా ఎందులో లేవు, ఓన్లీ మొబైల్లో ఉన్నాయి. 2 పవర్ బ్యాంక్స్ ఉంటే 2 పవర్ బ్యాంక్స్ అయిపోయినాయి. ఇంకొక పవర్ బ్యాంక్ ఉంది. సరే వేసుకుందాం క్యాంప్. సో ఫ్రెండ్స్ కొద్దిసేపు పడుకొని లేసాను. అండ్ ఫుడ్ కోసం అయినా పోయినా ఏమేమో కానీ ఉంటే లాస్ట్కి పిజ్జా తెచ్చుకున్నా. పిజ్జా ఎట్లుంటుందో నాకు తెలియదు కానీ చూస్తాము. తినగలుగుతాను నేను. ఓకే, ఎనర్జీ ఫుల్గా ఇస్తుంది, తినేద్దాం. అండ్ నైట్ చూడండి ఎట్లుందో బయట.